ఎవరు వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. ఇంట్లోనే ఎక్కువగా కిచెన్లోనే మనకి చీమలు, అలాగే ఎక్కువగా బొద్దింకలు కానీ, బల్లులు గోడ మీద ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ మనకి చాలా చిరాకు తెప్పిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండీ. ఇవి ఎక్కడ పడితే అక్కడ పాకడం వల్ల, అలాగే కిచెన్ ఐటెమ్స్ వల్ల, మనం తినే గిన్నెల మీద, వీటన్నిటి మీద కూడా ఇవి పాకురుతూ ఉంటాయి కాబట్టి మనకి తెలియక వాటిని మనం వాడేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి గట్టను, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి గట్ట వచ్చేస్తూ ఉంటాయి. అసలు మన కిచెన్లోకి ఒక్క ఏగ, పురుగు, బొద్దింక కానీ, లేదంటే బల్లులు కానీ, చీమలు కానీ ఏవి రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి. జస్ట్ ఒక ఉల్లిపాయ తీసేసుకొని పైన ఉండే పొట్టు, అంటే పైన ఉండే ఒక లేయర్ అనేది ఉంటుంది కదండి, ఒకటి కానీ రెండు కానీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. నార్మల్గా మనకి ఏంటంటే ఆనియన్లో ఎక్కువగా సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుందండి, యాంటీ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఘాటుకి వాసనకి మనకి ఎక్కువగా ఏంటంటే కిచెన్లోనే తిరిగే ఏ ఇన్సెక్ట్స్ కూడాను రావన్నమాట. దీన్ని మీరు ఒక పిన్నికైనా గుచ్చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనకి బొద్దింకలు అనేవి, అలాగే బల్లులు అనేవి ఎక్కువగా గోడ మీద తిరుగుతుంటాయి కదండి, అవి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్గా జస్ట్ ఒక చిన్నదంటే చిన్నది కర్పూరం బెల్లని ఈ విధంగా మెత్తగా పౌడర్లా తయారు చేసేసుకొని ఇందులో వేసేసుకొని జస్ట్ ఆనియన్స్కి ఇలా కొంచెం పట్టించేటట్టుగా అయితే చేతిలో అప్లై చేసేసుకొని దీన్ని చిన్న సూది దారం సహాయంతో మనము దారంలోకి ఇలా ఎక్కించేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. ఇంట్లోనే ఇటువంటి సమస్యలన్నీ సరిపోతాయి. ఊడిపోకుండా పైనుంచి ఒక చిన్న నాటు వేసేసుకొని దీన్ని మీకు కిచెన్లో కానీ, లేదంటే బాత్రూంలో ఒక్కొక్కసారి పురుగులు, దోమలు తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడ కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి సమస్య అనేది ఏమీ ఉండదనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసిన దాన్ని అయితే నేనైతే ఎక్కువగా కిచెన్లో పెట్టుకుంటూ ఉంటానండి. ఎందువల్లంటే కిచెన్లోనే మనకి బొద్దింకలు, బల్లులు, ఏగలు, పురుగులు, చీమలు తిరుగుతుంటాయి కదా, ఈ వాసనకి ఇవన్నీ కూడా మాయమైపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతిరోజు కూడా మనం నుదుటిన కుంకుమ అనేది ధరిస్తూ ఉంటాం కదా, ఇలా కుంకుమ పెట్టుకునే ప్లేస్లో కొంతమందికి అయితే మచ్చలా ఏర్పడిపోయి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటుందండి. ఇది అస్సలు పోదు. అలాగే ఈ వేసవికాలంలో మనము ట్రావెల్ చేసేటప్పుడు, లేదంటే స్కూటీ మీద గట్ట వెళ్ళేటప్పుడు గట్టను మనకి ఏంటంటే కుంకుమ అనేది ఖచ్చితంగా కంటిలో పడిపోయి మనకి కళ్ళు కూడా విపరీతంగా మంట అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా మనకి కుంకుమ అనేది కూడా అస్సలు చెక్కు చెదిరిపోకుండా ఈవినింగ్ వరకు కూడా మనం ట్రావెల్ చేసిన కూడా బయటికి అంటే వెళ్ళేటప్పుడు కూడా గాలికి మన కంటిలో పడకుండా, అలాగే మనం పెట్టుకునే ప్లేస్లో కూడా మనకి ఎటువంటి మచ్చ మరక అనేది ఏర్పడకుండా ఉండాలంటే జస్ట్ సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మాయిశ్చరైజేషన్ క్రీమ్ని ఇందులో అప్లై చేసుకొని మీకు ఎంత కుంకుమ కావాలో అంత కుంకాన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకొని దీన్ని మనము తిలకంలా కూడా యూజ్ చేసుకొని మనకు నచ్చిన విధంగా ఈ విధంగా ఒక టూత్పిక్ పుల్లతోటి మనకి నుదుటిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా బొట్టును ధరించవచ్చండి. పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టామనుకోండి, పిల్లలకి కూడా మనకి బయట కొనే మార్కెట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మచ్చలాంటిది గట్ట వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అయిపోతుంటాయి కదా. ఇలా మనం మాయిశ్చరైజేషన్ క్రీమ్ అని అప్లై చేయడం వల్ల మనకి ఎటువంటి మచ్చ అనేది రాకుండా ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ మనం ఆ కుంకాన్ని నీట్గా కడిగినంత వరకు కూడా అదే విధంగా ఉంటుందండి. మీకు ఏ సైజులోనూ ఏ విధంగా కావాలో అదే విధంగా మీరు ఇలా జస్ట్ చిన్న మాయిశ్చరైజేషన్ క్రీమ్లో ఇలా మిక్స్ చేసేసుకొని మీరు కావాలంటే ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా తిలకంలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి ట్రావెల్లో కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల స్కిన్ ఎఫెక్ట్ అవ్వదు, కంట్లోకి కూడా ఎటువంటి కుంకుమ పడిపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి పిప్పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇవి సడన్గా ఎప్పుడు నొప్పి వచ్చేస్తూ ఉంటాయో తెలియదు. చాలా పెయిన్ అనేది వచ్చేసి జ్వరంలా వచ్చేసి బొగ్గంతా వాసిపోయి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా ఈ పిప్పలు సమస్య అనేది రాకుండా ఉండాలంటే సింపుల్గా ఒక చిన్న హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. అలాగే మనకి ఏంటంటే ఈ పిప్పలు ఉండడం వల్ల నోటు దుర్వాసన కూడా చాలా విపరీతంగా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారండి. దీనికి కూడా చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమీ లేదండి, మన కిచెన్లో ఉండే రెమెడీసే మనకి ఆరోగ్యానికి ఎంత బాగా మేలు చేస్తాయో తెలుసా. ఇంట్లో మనకి లవంగాలు అనేవి ఖచ్చితంగా మన పోపుల డబ్బాలో ఉంటూనే ఉంటాయి కదా. జస్ట్ ఒకే ఒక్క లవంగం అనేది జస్ట్ మీరు తీసేసుకోండి. దీన్ని నవలడం వల్ల కూడా మనకి పిచ్చిపళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి. ఎప్పుడైనా మీకు ఈ పిప్పన్ అనేది సడన్గా నొప్పి వచ్చేసి ఇబ్బంది పెడుతుంది, అసలు తట్టుకోలేకపోతున్నాం అనుకున్నారనుకోండి, మెడిసిన్స్ అనేవి మాటికి కూడాను వాడకుండా సింపుల్గా ఇలా ఒక లవంగం అనేది తీసేసుకొని కచ్చాబెచ్చాగా దంచుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని
మీకు పొన్ను ఎక్కడైతే పుచ్చిందో ఆ ప్లేస్లో పెట్టారంటే పొన్ను అనేది నొప్పి తగ్గుతుంది, అలాగే వాపు లాంటిది గట్ట తగ్గుతుందండి. దీన్ని మీరు ప్రతిరోజు ఒకటి నవిలినట్లయితే ఎటువంటి దంత సమస్యలు అనేవి కూడా రాకుండా, అలాగే నోటి దుర్వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇంకా మీకు పెయిన్ అనేది ఎక్కువ వచ్చిందనుకోండి, మీరు డాక్టర్లు కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. జస్ట్ మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అది పన్ను అనుకోండి. సో ఆ ప్లేస్లో జస్ట్ ఇలా అప్లై చేస్తే పన్ను వాపు నొప్పి అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచి రెమెడీ. జనరల్గా మనలో చాలా మంది ప్రతిరోజు నైట్ చపాతీ అనేది చేస్తూ ఉంటాం కదా. ఇలా చపాతీ అనేది చేసేటప్పుడు చపాతీ కర్ర ప్రతిరోజు వాడేటప్పుడు దానికి ఎంతో కొంత పిండి అనేది ఇలా ఉండిపోతూ ఉంటుంది కదండి. గజ్జి గజ్జిగా ఉండిపోయి మళ్ళీ మనం చపాతీలు చేసేటప్పుడు కూడా చేసే చపాతీలు కూడా గజ్జి గజ్జిగా బాగా రావన్నమాట. అలా అని మాటి మాటికి ఇటువంటి స్టిక్స్ని కన్నా మనం వాష్ చేసామంటే పూర్తిగా పాడైపోతాయండి. అలాంటప్పుడు వీటిని ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇటువంటి చపాతీ కర్రలను కానీ పీటలను కానీ మన్నిక చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. జస్ట్ ఏమీ లేదు, ఎక్కడెక్కడైతే మనకి చపాతీ పిండి అనేది ఎండిపోయిందో దాని మీద జస్ట్ అటు ఇటు కూడా కొంచెం అంటే కొంచెము ఇలా మనము నైఫ్ తోటి కట్ చేసినట్టు చేసామనుకోండి, జస్ట్ గీకినట్టు ఇలా గీకామంటే జస్ట్ మనకు అందు మీద ఉండే గోధుమ పిండి అనేది నానబెట్టి క్లీన్ చేసే పనే లేకుండా చాలా నీట్గా అయిపోతుందండి. కర్ర అనేది చూసారు కదా, అసలు లుక్ లేదు. సో మనం ఇలాంటి పాత కర్రలనైనా కూడా కొత్త దానిలాగా మన్నిక చేసుకొని ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండాలంటే జస్ట్ ఏమీ లేదండి, వారం 10 రోజులకు ఒకసారి జస్ట్ కొంచెం అంటే కొంచెము ఆయిల్ అనేది చేతిలోని ఇలా మనం కుకింగ్ ఆయిల్ అప్లై చేసుకొని ఇంట్లోనే ఉండే ఇటువంటి చపాతీ కర్రకి, పీటకి, పప్పు గుత్తికి ఇలాంటి వాటిలో కొంచెం అప్లై చేసామనుకోండి, ఇటువంటి కర్రలు అనేవి చూడడానికి నీట్గా ఉంటాయి. పుచ్చు అనేది పట్టకుండా ఎక్కువ రోజులు మనకి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. వుడెన్ ఐటమ్స్కి ఆయిల్ అనేది కంపల్సరీగా రాయాలన్నమాట. సో దీనివల్ల మనకి కర్ర అనేది చాలా నీట్గా ఉంటుంది. చపాతీ పిండి కూడా ఆయిల్ రాయడం వల్ల అతికిపోకుండా ఉంటుంది. చూసారు కదా కర్ర అయితే ఎంత నీట్గా ఉందో. రెగ్యులర్గా యూజ్ చేసే చిట్కా కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అయితే తెలుసుకుందాము. జనరల్గా మనలో చాలా మందికి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల, లేదంటే రకరకాల ప్రాబ్లం వల్ల మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ కూడా చాలా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. వీటి కోసం మనము చాలా మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. మెడిసిన్ అనేది ప్రతిసారి యూజ్ చేయడము అంత మంచిదైతే కాదు. జస్ట్ ఒక్క గుప్పెడు ఉప్పుతో మన కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, అరిచేతులు, అరికాళ్ళు మంటలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి. చాలా మంచి రెమెడీ కూడాను. కాళ్ళు చేతి నొప్పులు, గుత్తుల నొప్పులన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని ఇలా ఒక అట్లరేక అనేది పెట్టేసుకొని జస్ట్ ఒక గుప్పుడంటే గుప్పుడు వరకు కూడాను ఒక రాళ్ళ ఉప్పు అనేది కొంచెం అంటే కొంచెం జస్ట్ ఇలా వేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లైక్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు అయితే వేసేసాం కదా, ఆ తర్వాత దీంట్లోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని సో మనం కొద్దిసేపు దీన్ని ఉప్పు అనేది పూర్తిగా వేడెక్కాలండి. మనకి ఉప్పు అనేది వేడెక్కినప్పుడే మనకి నొప్పులు అనేవి తగ్గుతాయి అనమాట. జస్ట్ ఉప్పు అనేది పూర్తిగా కూడాను కొంచెం వేగినంత వరకు కూడాను జస్ట్ ఒక్క నిమిషం పాటు కూడాను మనం అలా వేపేసామనుకోండి, పూర్తిగా మనకి ఉప్పు అనేది కలర్ కొంచెం చేంజ్ అయిపోయి అలాగే మనకి వేడెక్కుతుంది అనమాట. ఉప్పు అనేది మోకాలు నొప్పులు అనేవి చాలా మందికి రెగ్యులర్గా కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఎందువల్లంటే వాకింగ్ చేసేటప్పుడు గట్టను మెయిన్ మనకి అరికాళ్ళ దగ్గర గుత్తులు నొప్పులు అంటూ ఉంటారు కదండి. సో అవి కూడా నాకు కూడా రెగ్యులర్గా వాకింగ్ చేసేటప్పుడు పెయిన్స్ వచ్చేటప్పుడు నేను అలానే చేస్తూ ఉంటానండి. జస్ట్ ఇంట్లోనే ఏదైనా ఒక వాడలేని క్లాత్ను, ఒక కాటన్ క్లాత్ను కానీ ఒక చిన్న పీస్ని తీసుకోండి. లేదంటే ఇంట్లో వాడలేని మనకి సాక్స్ లాంటివి గట్ట ఉంటూ ఉంటాయి కదండి, ఒక్కొక్కటి మిగిలిపోతుంటాయి, దాన్నైనా తీసుకోండి. నేనైతే సాక్స్ అనేది సులువుగా ఉంటుందని ఒక వాడలేని సాక్స్ ఉంటే దాన్ని ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో వేడిగా ఉప్పు ఉండేటప్పుడే మనం ఇలా చక్కగా పెట్టేసుకొని వేసేసుకొని పైన ఒక ముడిలాగా అయితే వేసేసుకోండి. జస్ట్ మనకి ఈ కాళ్ళు కిందనే కదండి ఎక్కువగా నాకైతే ఇక్కడ ఎక్కువ నొప్పి వస్తూ ఉంటాయి అనమాట నైట్ అయ్యేసరికి. ఎందువల్లంటే నేను ఈవినింగ్ వాకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. జస్ట్ 3-4 కిలోమీటర్లు నడుస్తూ ఉంటాను. ఇలా మనకు నొప్పులు వచ్చేటప్పుడు జస్ట్ ఈ ఉప్పు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఉప్పును స్టోర్ చేసుకుని వేడి చేసుకుని మళ్ళీ ఇదే విధంగా ప్రతిరోజు నైటు అరిచేతులు, అరికాళ్ళు మంటలు వచ్చేటప్పుడు ఆ మంటలకి అలాగే మనకి ఎక్కడెక్కడైతే వాపులు అనేవి వస్తున్నాయో ఆ ప్లేస్లో జస్ట్ కొంచెం ఈ విధంగా పెట్టి మోకాలకు కూడా ఈవెన్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టామనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి హ్యాపీగా మనకి ఈ నొప్పులు అనేవి కూడా చాలా చక్కగా మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. అలాగే అరికాళ్ళు మంటలు ఇవన్నీ కూడా హ్యాపీగా తగ్గుతాయండి. మీకు చేతుల నొప్పులు, మెడ నొప్పి ఉండేటప్పుడు అక్కడ కూడా చక్కగా ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా గుప్పెడు ఉప్పుతోటి మన చేతులు, కాళ్ళు మంటలు తగ్గించుకొని నొప్పులను కూడా తగ్గించుకొని ఎటువంటి మెడిసిన్స్ అనేవి లేకుండా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్.
టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.